నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ప్రతిదినము ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఆయన యందు స్థిరత్వము కలిగి నిలిచెడి వారిగా ఉంటున్నారా? కేవలం మన అవసరతల కొరకు ప్రార్థించడమే కాకుండా ఉపదేశమును అనుసరించే వారిగా కూడా ఉంటున్నారా? ఉండాలి కదండి. ప్రతిదినము కూడా ఇంకను మూలవాక్యముల కొరకే ప్రయాసపడక దేవునిలో మనము ఏ విధంగా జీవించగలము, దేవుని పనిలో ఏ విధంగా కొనసాగగలము అనే ఆలోచన కూడా కలిగిన వారముగా ఉండాలి కదండి. ఎంతసేపు బైబిల్ అంటే 66 పుస్తకాలు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదండి. అందులో అంశాలను మనం గ్రహించి వాటిని గట్టిగా పట్టుకొని వాటిని అనుసరించి జీవించాలి. అదే విధముగా ప్రజల కొరకు ఏ విధంగా వాటి గురించి వారికి తెలియపరచాలి అనే విషయాలను గురించి మనము ముందుగా తెలుసుకునే వారముగా ఉండాలండి. వాక్యం చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తాను హితబోధ విషయమై ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నారు కదండి. ఏ విధంగా బోధకుడు ఉండాలి, ఉపదేశాన్ని అనుసరించి ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు తీతుకి రాస్తున్న ఈ యొక్క లేఖనలో ఎందు నిమిత్తం ఈ విషయం రాయవలసి వచ్చిందంటే, సంఘములో పెద్దలు అనేవారు కానీ లేదా అధ్యక్షులు అనబడేవారు కానీ మరి ఇలాంటి వారు ఏ విధంగా నడుచుకోవాలి అనే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందండి. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా అంటే సంఘ పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక ఉండవలెను. ఈ విధంగా వీటిని విడిచిపెట్టేవాడిగా నిందారహితుడుగా విశ్వాసులైన పిల్లల గలవానిగా ఉండటను బట్టి అతడు పెద్దగా సంఘములో కొనసాగవచ్చు అనే విషయాన్ని తెలియచేయటం కొరకు ఈ యొక్క లేఖనాన్ని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా అట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఉపదేశాన్ని అనుసరించి బోధను గట్టిగా పట్టుకొని ఆ యొక్క బోధను ప్రకటించడి వారిగా, అందరికీ తెలియపరిచడి వారిగా, అంటే ఆ యొక్క బోధ ద్వారా ప్రభు రాకడను గురించి ప్రజలను హెచ్చరించడి వారిగా ఉండాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేయబడటం జరుగుతోందండి. నిజమేనండి. మరి ఎంతవరకు మనము ఇంకను బైబిల్ చదువుకునే స్థితిలోనే ఉండిపోయి ఇంకా ఆ లేఖనాలను గురించి, ఆ యొక్క పుస్తకాలను గురించి, ఆ యొక్క నిబంధనలను గురించి మాట్లాడే దగ్గరే ఉండిపోతే ఇంకా ఇదంతా బాలుర స్థితి. సంపూర్ణమైన బోధ కలిగి ఆ ఉపదేశములను గురించి ఒక స్థిరమైన భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు మనము బాలురుగానే ఉండక శక్తి పొందుకుని అందరికీ దేవుని గురించి ప్రచురపరిచే వారముగా ఉండాలి అని అన్నప్పుడు మనం ఇంకా బైబిల్లోని మూలవాక్యాలను పట్టుకుని వాటిని అనుసరించడమే కాకుండా ఆ లోతైన మర్మాలు ఏమై ఉన్నాయో తెలుసుకొని వాటిని అందరికీ బయలుపరిచే వారముగా ఉండాలి. ఎందరో నేటి దినాలలో క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారండి, లేదా బైబిల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారండి. అక్కడ ప్రభు ఎందు నిమిత్తం ఆ విషయాన్ని వ్రాయించారు అనే దానిని విడిచిపెట్టి ఆ లోపాన్ని మాత్రమే భూతద్దంలో చూపిస్తూ మాట్లాడుతున్నారండి. మనం దానిని ఖండించాలి అని అన్నప్పుడు మనకి దాని యొక్క లోతైన మర్మం ఏమై ఉన్నదో తెలియవలసి ఉన్నది కదండి. అప్పుడే కదా మనం వారికి గట్టి సమాధానం ఇవ్వగలుగుతాము, మరి మన యొక్క దేవుని నామాన్ని ఘనపరచగలుగుతాము. కాబట్టి ఇంకను బైబిల్ చదువుకుంటూ పోవడమే కాకుండా ధ్యానిస్తూ ఆ యొక్క మర్మాలను ఎరిగి ఉపదేశములను అనుసరించి సేవకులు ఇరిచి పంచిపెడుతున్న ఆ యొక్క వాక్యానుసారంగా జీవించడమే కాకుండా ధీటైన వారముగా కూడా ఉండాలండి. అనేక సార్లు ఆధ్యాత్మికంగా మనము బలపడాలని అనుకుంటూ ఉంటాం, కానీ వాక్యపరముగా ప్రార్థన పరముగా మనం ఆశించిన స్థితికి చేరుకోలేకపోతాం. కానీ దావీదును చూస్తే అతని ఆధ్యాత్మికమైన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. తాను రాసిన కీర్తనలను చదువుతుంటే అవి ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా ఉంటాయి. అంతేకాకుండా అతడు దేవుని హృదయానుసారుడు. అందుకే అతను ఇంతగా దేవునిలో అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు అని మనకి తెలుసు కదా. మరి అతని వలె మనము కూడా ఆ విధమైన స్థితికి రావాలంటే ఏం చెయ్యాలి అనంటే దావీదు వలె
దేవుని యొద్ద నేర్చుకునే వారముగా ఉండాలి. దేవుణ్ణి ప్రతి విషయము దావీదు అడిగి అడుగు వేసేవాడు. యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా దేవుని అడిగేవాడు. విజయం ఇస్తాను అంటే వెళ్ళేవాడు. ఆ విధంగా దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలి. అదే విధముగా వాక్యానుసారమైన జీవితం కలిగి ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే మన ఆశ దేవుడు నెరవేర్చగలవాడిగా ఉంటాడు. మన అడుగులను దేవునిలో స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మన ఆధ్యాత్మిక స్థితిని ఆశీర్వదించి బలపరుస్తాడు. అప్పుడు మనము ఎవరికి ఏమి తెలియచేయాలో దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ విధముగా నీ దేవుని యందు భారం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. అందును బట్టి మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు తెలియచేసేవారిగా, దేవునిలోనికి వారిని నడిపించేవారిగా ఉంటారు. అలా ఉండాలి అని అన్నప్పుడు మీరు మొదటిగా మీ యొక్క స్థితిని దేవునిలో స్థిరపరచుకోవాలి. ఏ విధమైన స్థితి కలిగి ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎంతసేపు బాల్య స్థితిలోనే కాక పరిపక్వమైన స్థితిలో నిలిచెడి వారిగా దేవుని పనిలో కొనసాగాలన్న ఆలోచనతో నడుచుకునే వారిగా ఉన్నట్లయితే దేవుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అనేక ఆత్మలు రక్షింపబడే పనిలో మీరును పాలిభాగస్తులుగా ఉండగలుగుతారు. కాబట్టి ఆ విధమైన ఆలోచన కలిగి దేవుని పని పట్ల భారము కలిగి నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.